బట్ బైబిల్ ట్రైనింగ్ అయ్యే వ్యక్తిగా, అదేవిధంగా ఒక క్రైస్తవునిగా దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ఎటువంటి పరిస్థితుల్లో సరే మనం ముందుకు వెళ్ళాల్సిన వారమే ఉన్నా. అదేవిధంగా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఒక రాత్రికాల సమయంలో మీ మధ్యకి వచ్చి ఉన్నాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఫస్ట్ టైం ఈ యొక్క గూగుల్ మీట్లో లాగిన్ అయినప్పుడు నేను చెప్పిన వాక్య భాగం, బట్ ఆ రోజు నేను ఎక్కువ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. బట్ నాకెందుకు దాని గురించి చెప్పాలని 2 days నుంచి బాగా లీడింగ్ వస్తుంది. సో నేను దానితో పంచుకుంటున్నాను. అదేమిటంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూద్దాం. ఎనీవన్ కెన్ రీడ్ దట్ ప్యాసేజ్ ప్లీజ్. స్పష్టంగా ఎవరైనా చదవగలరా? మార్కు సువార్త 17 నుంచి 22వ వచనం వరకు. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పెను. యేసు అతని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఓకే, ఈ చదవబడిన వాక్య భాగం నుంచి మనము కొన్ని మాటలు చూస్తాము. అదేమిటంటే, దయచేసి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఏమనుకోవద్దు. సిగ్నల్ ప్రాబ్లం కావచ్చు, మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. జస్ట్ కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఈ ఒక్కసారికి. ఎందుకంటే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఈ ప్యాసేజ్కి నేను న్యాయం చేసిన వాడిని కాదు అని నాకు అనిపించింది. అందుకే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ప్లీజ్ ఒక్కసారి నన్ను కొంచెం భరించండి, డోంట్ మైండ్. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూసుకుంటా ఉంటే, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర రావడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు మార్గం మధ్యలో పోతుంటే ఒక యవనస్తుడు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక మాట అడిగాడు. అదేంటంటే, సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగాడు. ఒకటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూస్తే నిత్య జీవం పొందుకోవాలంటే ఏమి చేయాలి అని యవనస్తుడు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు అని అడిగితే, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ చాలా స్పష్టంగా మాట చెప్తారు. అదేంటంటే, కొన్ని ఆజ్ఞల గురించి చెప్తారు. 10 commandments. 10 commandments లో ఏమైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు నువ్వు ఫాలో అవ్వాలరా అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ఆజ్ఞలు నువ్వు వెంబడించాలి అనేది చెప్తాడు. అయితే ఆ యవనస్తుడు ఏమంటాడంటే, బోధకుడా, నువ్వు ఏదైతే ఆజ్ఞలను వెంబడించమని చెబుతున్నావో ఆ ఆజ్ఞలను నేను ఇప్పుడు కాదు, నా చిన్నతనం నుంచి, నా బాల్యం నుంచి ఆ ఆజ్ఞలు నేను వెంబడిస్తూ ఉన్నాను. అయితే నేను నిత్య జీవం పొందుకుంటానా అనే ఒక ప్రశ్న అనేది ఆడ మనము అంటే ఆడ రాయబడలేదు. బట్ హిస్టారికల్ గా అనేక మంది కామెంట్రీస్, అనేక మంది స్కాలర్స్, అనేక మంది నరేషన్స్ లో మనం డీప్ గా వెళ్తే ఇవన్నీ మాటలు కనిపిస్తూ ఉంటాయి. సో అందుకే నేను చెబుతున్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు అనమాట, నిత్య జీవం పొందుకోవాలంటే 10 commandments ఉంటాయి, అందులో కొన్ని ఫాలో అవ్వాలి. అదేంటంటే, నరహత్య చేయొద్దు, దొంగిలింపవద్దు, వ్యభిచరింపవద్దు, తల్లిదండ్రులు సన్మానించాలని కొన్ని ఆజ్ఞలు చెప్తున్నాడు. అయితే ఆ వ్యక్తి ఏమంటారంటే, నేను నిత్య జీవం పొందుకోవాలంటే 10 ఆజ్ఞలను ఫాలో అవ్వమని చెబుతున్నావు కాబట్టి నా చిన్నతనం నుంచే
ఫ్రమ్ ద చైల్డ్హుడ్ చిన్నతనం నుంచే నేను ఆజ్ఞలు ఫాలో అవుతున్నాను బోధకుడా అని యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏమన్నాడంటే, సరే సరే బాగుంది, నువ్వు చిన్నతనం నుంచి నీ 10 ఆజ్ఞలు ఫాలో అవుతున్నావు, 10 కమాండ్మెంట్స్ ఉన్న కొన్ని ఆజ్ఞలు వెంబడిస్తున్నావు, బాగుంది. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిట్రా అంటే, అయితే మనోడు ఏమనుకుంటే, సరే సరే దేవుడా, సద్బోధకుడా, కొదువుగా ఉన్నావు కదా, ఏమి కొదువు ఉన్నా చెప్పు, ఐ వాంట్ టు, ఐ క్యాన్ డూ అన్న ఆత్రంతో యేసుక్రీస్తు ప్రభువాన్ని అడుగుతూ ఉంటాడు. అడుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెబుతాడంటే, నీకు ఒకటి కొదువుగా ఉన్నదిరా, అదేమిటంటే మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి నీ ఆస్తి ఏది, ఆస్తి నీ దగ్గర ఏదైతే ఉందో ఆ ఆస్తిని అమ్మేసేసి ఎవరికి ఇమ్మన్నాడు? పేదలకి ఇవ్వమన్నాడు. దేవుని సేవకి ఇవ్వమని చెప్పలా, సేవకుడికి ఇవ్వమని చెప్పలా, అది చేసుకొచ్చి నా చేతులు పెట్టమని యేసుక్రీస్తు ప్రభు అక్కడ మెన్షన్ చేయలేదు. అది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉందంటే, ఏదైతే నీ ఆస్తి ఉందో ఆస్తిని తీసుకెళ్లి పేదలకి ఇవ్వు, అప్పుడు నీకు పరలోకంలో ధనము కలుగుతుంది. చూడండి, ఆస్తిని దేవునికి ఇమ్మన్నాడు, పేదలకి ఇస్తే అప్పుడు ఏంటంట, ఇహలోక పరమైన ఆస్తిని నువ్వు అమ్మేసి పేదలకు ఇచ్చావు కాబట్టి ఈ పేదలకు ఎవరికి ఇమ్మన్నాడు? పేదలు అంటే ఎవరు? ఈ పేదల పక్షాన యేసుక్రీస్తు ప్రభు వారు పనిచేశారు. కింగ్డమ్ దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటి? నేను లాస్ట్ టైం చెప్పాను. దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటంటే, పరలోక రాజ్యము బలవంతుల చేత బలాత్కారం చేయబడి ఉన్నది. అంటే పరలోక రాజ్యాన్ని అందరూ మేము వెళ్ళాలి. ఎవరైతే బలంగా ఉంటారో, ఎకనామికల్ గా, పొలిటికల్ గా, సోషల్ గా, రిలీజియస్ గా ఎవరైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటారో వాళ్ళందరూ ఏమంటారంటే, వీఆర్ ద ఎలిజిబుల్, మేము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మేము అర్హులము అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే వాట్ అబౌట్ పూర్ పీపుల్, వాట్ అబౌట్ మార్జినలైజ్డ్ పీపుల్, వాట్ అబౌట్ అప్రెస్డ్ పీపుల్, వాట్ అబౌట్ సబాల్టర్న్ పీపుల్స్? అప్రెస్డ్ పీపుల్, మార్జినల్ పీపుల్, తర్వాత సబాల్టర్న్, అందరి ఈ వర్గాలన్నీ దేనికి వస్తాయంటే పేదలు అంటే బిలో పావర్టీ లైన్, బీపీఎల్, బిలో పావర్టీ లైన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్రెస్డ్ పీపుల్ గా, మార్జినలైజ్డ్ పీపుల్ గా మన యొక్క థియాలజీలో హిస్టరీ చెప్తూ ఉంటది. సో ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఈ 3.5 సంవత్సరాల్లో ఎక్కువ వీళ్ళ పక్షానే నిలబడ్డాడు, పేదల పక్షాన్ని నిలబడ్డాడు, బలహీనుల పక్షాన్ని నిలబడ్డాడు, సమాజం చేత వెలువేయబడిన వారి పక్షాన యేసుక్రీస్తు ప్రభు నిలబడు. అయితే దేవుడు ఏమన్నంటే, నీ ఆస్తి ఏదైతే ఉందో ఆస్తి మొత్తాన్ని పేదలకు ఇచ్చేస్తే అప్పుడు నీకు పరలోక రాజ్యంలో ధనం కలుగుతుందని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. బాగుంది, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఆగుతాము. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆ వ్యక్తే వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే, నేను నిత్య జీవం పొందుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభు వారిని వచ్చి ఆ వ్యక్తి అడిగాడు. చూడండి, నిత్య జీవం పొందుకోవాలనే ఆశ అతనిలో మనకు కనబడింది. ఆ నిత్య జీవం పొందుకోవడానికి ఏదైనా చేయగలను, ఏదైనా చేస్తాననే పట్టుదల అతనిలో కనబడుతుంది. అయితే ప్రియమైన ఈ ఆశను చూసి దేవుడు ఏం చెప్పాడంటే, కొన్ని 10 కమాండ్మెంట్స్ ఆజ్ఞలు ఫాలో అన్నాడు. తర్వాత ఒకటి ఆస్తి మొత్తాన్ని అమ్మేయమని చెప్పాడు. ఆస్తి మొత్తం అమ్మేసి పేదలకి ఇవ్వమని చెప్పాడు. అయితే ప్రియమైన బిడ్డరా, అక్కడ ఒక మాట చాలా స్పష్టంగా ఇవ్వండి. అతను మిగులు ఆస్తి గలవాడు గనక తన చిన్నబుచ్చుకొని దుఃఖముతో వెళ్ళసాగెను, దుఃఖపడుతూ వెళ్ళిపోయినని బైబిల్లో మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆస్తిని అమ్మివేయమన్నాడు? దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఈ చదవండి యొక్క పెరికొప్పే అంటే బైబిల్లో ఒక ప్యాసేజ్ ఉంటుంది. ఈ 17వ అధ్యాయం నుంచి 22వ వచనం వరకు ఒక ప్యాసేజ్. దాన్ని థియలాజికల్ టర్మ్ లో పెరికొప్పే అంటారు, అంటే ఒక ప్యాసేజ్ అంటారు. ఈ పెరికేపోలో ఏం చేశారంటే, దాంట్లో ఇది ఆస్తిని అనేది చాలా మెయిన్ పాయింట్, థియలాజికల్ సిగ్నిఫికెన్స్. అంటే ఈ ఆస్తి చాలా ఇంపార్టెంట్. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆస్తిని అమ్మివేయమన్నాడు అనేది అది చాలా ప్రశ్న. ఎప్పుడైనా చదివినప్పుడు
మనకి ఎప్పుడున్నా మనం వ్యక్తిగత వాక్య ధ్యానం అప్పుడు ఎవరైనా ఈ విషయాన్ని గమనించారా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ మాట చెప్పారు అనేది నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొంతమంది స్కాలర్స్ యొక్క ఒపీనియన్ తెలుసుకున్నప్పుడు, లేదా కొంతమంది యొక్క నరేషన్స్ బైబిల్ కామెంట్రీస్ చదివినప్పుడు, కూర్చొని చదివినప్పుడు నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. అదేవిధంగా పరిశుద్ధాత్మ కొన్ని కొత్త విషయాలు బయలుపరిచాడు. అదేంటంటే ప్రియమైన దేవుని ఇక మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యవనస్తుడు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యవనస్తుడు తర్వాత యేసుక్రీస్తు, దెన్ నిత్య జీవము. చూడండి, ఈ యవనస్తు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా ఏం చేస్తారంటే నాకు నిత్య జీవం కావాలి అని అడిగాడు. యేసుక్రీస్తు ఏం చేస్తారంటే నీకు నిత్య జీవం కావాలంటే నీ ఆస్తిని అమ్మివేయరా అని చెప్పాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అమ్మివేయమన్నాడో మనోడు ఏం చేస్తాడు? యవనస్తుడు కాస్త ఈ నిత్య జీవం పొందుకోవాలని ఆశ కాస్త ఒక్కసారిగా చచ్చిపోయి తిరిగి దుఃఖంతో అతను వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే జాగ్రత్తగా గమనించండి. పదాజ్ఞలు కనుక వెంబడిస్తే నిత్య జీవం పోతావు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా, ఆయన ఎక్కడ పరిచయం చేసినా, ఎక్కడ సమాజ మందిరంలో కానీ, లేకపోతే సముద్ర తీర మందులో కానీ, లేకపోతే జనసమూహంలో అక్కడ ప్రీచ్ చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా శాస్త్రుల పరిచయాలు ఉంటారు. ఆ శాస్త్ర పరిచయాలు ఏం చేస్తారంటే ఇదిగో నువ్వు 10 ఆజ్ఞలు ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలు వెంబడిస్తే నిత్య జీవం పొందుకుంటామని చెబుతున్నావు కదా యవనస్తుడికి. అయితే మేము కూడా ఈ యొక్క 10 ఆజ్ఞలు మేము వెంబడిస్తున్నాము. ఎప్పటి నుంచి? మా చిన్నతనం నుంచి, మా బాల్యం నుంచి 10 ఆజ్ఞలు వెంబడిస్తున్నాము. అయితే మేము కూడా నిత్య జీవానికి నిత్య జీవం పొందుకుంటాము. అయితే మాకు రక్షణ, బాప్తిస్మము, మారు మనసు అవసరం లేదు, రీకన్సిలేషన్ అవసరం లేదు, కన్ఫెషన్ అవసరం లేదు, ఏమి అవసరం లేదని యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ శాస్త్రుల పరిచయాలు క్వశ్చన్ చేయొచ్చు. ఇంకోటి, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు యవనస్తుడికి ఆస్తి అమ్మివేసి నన్ను వెంబడించని చెప్పకపోతే అట్ ది సేమ్ టైం అప్పటికి యేసుక్రీస్తు ప్రభువాన్ని శిష్యులు వెంబడిస్తున్నారు. ఆ శిష్యులు ఎలా వెంబడిస్తున్నారు? వారికున్న సమస్తాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. దేవుడు గనక యేసుక్రీస్తు ప్రభు వారు గనక ఈ 10 ఆజ్ఞలను నువ్వు ఫాలో అయితే నువ్వు నిత్యం పొందుకుంటా అంటే శాస్త్రుల పరిచయాలు యేసుక్రీస్తుని క్వశ్చన్ చేస్తారు. అట్ ది సేమ్ టైం అప్పటికే సమస్తాన్ని వదిలిపెట్టుకొని యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తారు. శిష్యులు కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తారు. అది ఎందుకు మరి? మమ్మల్ని ఎందుకు సమస్తాన్ని వదిలిపెట్టి రమ్మన్నావు? మనోడు మాత్రం 10 ఆజ్ఞలు ఫాలో అయితే సరిపోద్దని చెప్పావు కదండి. శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేసినప్పుడు, వాక్యాన్ని ప్రకటించినప్పుడు అక్కడున్న జనసమూహం అందరిని దృష్టిలో పెట్టుకుని ఆయన వాక్య పరిచర్య చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఈనాటి దినాల్లో వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకులు కావచ్చు, వాక్యాన్ని ప్రకటిస్తున్న మిషనరీస్ కావచ్చు, మన వాక్యం చెప్పేటప్పుడు మన ముందున్న యొక్క కాంగ్రిగేషన్, మన ముందున్న యొక్క సమూహాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాక్యాన్ని ప్రకటించవలసిన వారుగా ఉన్నాం. ఏది పడితే చెబితే, ఎలా పడితే అలా చెబితే ఈరోజు ఈనాటి సేవకుల్లో చాలా మంది ఎలా ఉందంటే, మోస్ట్ ఆఫ్ ద 80% సేవకులు ఎలా ఉన్నారంటే పక్క వాళ్ళ యొక్క భక్తి, పక్క వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసేలాగా, పక్క వాళ్ళ యొక్క నమ్మకాల్ని దెబ్బతీసేలాగా ప్రీచింగ్స్ ఉన్నాయి. మనం కంపేర్ చేసుకుంటే మనం అంటాం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నిజమైన దేవుడు మనం అంటాం. కానీ హిందూ సోదరుల దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభువు కూడా అందరిలో ఒక దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు కాదు, అందరిలో కూడా ఒక దేవుడు. వాళ్ళు దేవుడిని నమ్ముతారు, బట్ ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు అని నమ్మరాలు. కానీ మన యొక్క బిలీఫ్ ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. మన యొక్క నమ్మకం మనది, వాళ్ళ యొక్క నమ్మకం వాళ్ళది. ఒక వ్యక్తిని నువ్వు రక్షించాలి, ఒక వ్యక్తిని మనం దేవునికి నడిపించాలంటే ఖచ్చితంగా యూ షుడ్ రెస్పెక్ట్ దేర్ బిలీఫ్స్. వారి యొక్క నమ్మకాలను నువ్వు గౌరవించిన వ్యక్తి అయితే, వారి యొక్క నమ్మకాన్ని నువ్వు గౌరవించిన వ్యక్తి అయితే
అంగీకరించిన వ్యక్తివైతే నువ్వు ఎప్పటికీ ఆ వ్యక్తిని క్రీస్తులోకి నువ్వు నడిపించలేవు. క్రిస్టియానిటీ అనేది మొత్తము సంబంధాల మీద, రిలేషన్షిప్ మీద డిపెండ్ అయి ఉంటది. క్రిస్టియానిటీ కానీ ఒక వ్యక్తి యేసులోకి రావాలంటే, ఒక వ్యక్తి రక్షణ బాప్తిస్మ అనుభవం రావాలంటే సంబంధాల మీద, ఎటువంటి సంబంధాలు? మంచి సంబంధాల మీద డిపెండ్ అయి ఉంటది. కానీ ఈనాటి దినాల్లో ప్రతి ఒక్క సేవకుడు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ యొక్క దేవుల్ని, వేరే వాళ్ళ యొక్క దేవతల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు రాదండి క్రైస్తవత్వం మీద వ్యతిరేకత? ఎందుకు రాదు క్రైస్తవత్వం మీద? కంపారిటివ్ మిషనరీస్, ఎర్లియర్ మిషనరీస్, అప్పుడు మన స్టార్టింగ్ లో ప్రారంభంలో మిషనరీస్ చేసిన వాళ్ళు ప్రసంగించిన వాక్యాలు కావచ్చు, ఈ దినాల్లో ప్రకటిస్తున్న వాక్యాలు కంపేర్ చేసుకుంటే ఎంత డిఫరెన్స్, ఎంత వేరియేషన్ ఉందో మనం. ఎందుకు స్టార్టింగ్ లో ప్రారంభంలో ఎందుకు మిషనరీస్ కి అంత సపోర్ట్ కలిగింది హిందూ నుంచి? ఎందుకు హిందూ ప్రజల నుంచి, ఎందుకు అన్ని జనుల దగ్గర నుంచి మిషనరీస్ కి అంత సపోర్ట్ జరిగింది? ఎందుకు అంత సపోర్టింగ్, ఎందుకు మిషనరీస్ అంత సక్సెస్ఫుల్ గా అయ్యారు అంటే దే హ్యాడ్ గుడ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. వాళ్ళకి వేరే వాళ్ళతోటి మంచి సంబంధాలు, మంచి బంధాలు ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రతి ఒక్క సేవకుడికి సంఘంలో కాకుండా వెలుపులో ఉన్న వారితో ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధాలు సరిగా లేవు. ఎందుకు అంటే ఏ కాలికి యాకటమే. మీ దేవుడు గొప్పడు కాదు, మీ దేవుడు గొప్పడు కాదు, అది కరెక్ట్ కాదు నీకు నాకు తెలుసు. బట్ స్ట్రైట్ గా నువ్వు వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి నీ దేవుడు గట్ట కాదురా బాబు అంటే వాళ్ళు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఒక వ్యక్తిని యేసుక్రీస్తుకి నడిపించాలి అంటే నీకు పేషెన్స్ కావాలి, నీకు అంకిత భావం కావాలి, నీకు తగ్గించుకునే మనసు కావాలి. మొట్టమొదటిగా నీవు ఆ యొక్క వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఆ వ్యక్తితో నువ్వు మంచి సంబంధం కలిగి మనం ఉండాలి. ఇది ఈ టాపిక్ వేరే. ప్రియమేంద్ర బిడ్డ, అయితే ప్రియమేంద్ర బిడ్డ, ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటంటే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట చెప్పారంటే మీకు చెప్పాను, 10 ఆజ్ఞలు కనుక ఫాలో అయితే శాస్త్ర ఫలితాలు యేసుక్రీస్తుని క్వశ్చన్ చేస్తారు. ఒకవేళ ఆస్తిని వెంబడించి తను వెంబడించు అనకపోతే శిష్యులు ఏమంటారు? అదేదో మేము కూడా 10 ఆజ్ఞలే ఫాలో అయ్యేవాళ్ళమే కదా, ఆస్తి మొత్తం వెంబడించుకుని, సమస్తం మొత్తం వెంబడించుకుని నిన్నెందుకు మేము వెంబడించాలి అని శిష్యులు కూడా అనేవాళ్ళు. అయితే ప్రియమైన ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, ఆస్తి అమ్మేశామని ఈ యవనస్తుని కాస్త ఈ నిత్య జీవం ఏదైతే పొందుకుని ఆశపడ్డాడో ఆ నిత్య జీవం పొందుకోవాలి ఆశ ఒక్కసారిగా కోల్పోయి తన యొక్క ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖముతో వెళ్ళిసాగాను అని అక్కడ మాట రాయబడుతుంది. ఎందుకు ఆస్తిని అమ్మమన్నాడు? ఎందుకు ఆస్తిని అమ్మమన్నాడు? ప్రియమైన ఆస్తి ఎందుకు అమ్మమన్నాడు? ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెసేజ్ లో చుట్టుకోవద్దు, కనబడకపోతే ప్లీజ్. ఎందుకు యేసుక్రీస్తు ఆశ్రమం అన్నాడు? మెయిన్ చాలా ఫండమెంటల్ రైట్స్ అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, రైట్ ఏంటంటే హక్కు ఏంటంటే, యేసుక్రీస్తుని వెంబడిస్తున్న నీకు ఆధారము యేసుక్రీస్తు మాత్రమే అవ్వాలి. ఆధారం యేసుక్రీస్తు మాత్రమే అవ్వాలి. యేసుక్రీస్తు ఆధారం మాత్రమే నీకు అవ్వాలి. ఒకవేళ యేసుక్రీస్తు నువ్వు సేవలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వెన్నుపోటు పొడుస్తాడు, ఖచ్చితంగా అవమానాలు వస్తాయి. వన్స్ యేసుక్రీస్తుని వెంబడించిన తర్వాత ఇవన్నీ మన యొక్క జీవితంలోనికి వస్తాయి. మనుషులు కూడా మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ నీకు వెనకాల ప్రాపర్టీ ఆర్ లగ్జరియస్ లైఫ్ కానీ నీకంటూ ఒక ఆధారము ఏదైనా ఉంది అనుకుంటే ఒక్కసారిగా ఈ శ్రమలు, నిందలు, వెన్నుపోట్లు, అవమానాలు భరించలేక ఒక్కసారిగా యేసుక్రీస్తుని వెంబడించవలసిన నీవు
ఏమనిపిస్తావంటే నాకు వచ్చిన బాధలు ఎందుకు, ఇవన్నీ నాకు ఎందుకు అవసరమా అని ఒక్కసారిగా ఏం చేస్తావంటే వెనక్కి తిరిగి నీ ప్రాపర్టీ కలిసి చూస్తావు. ఏంటంటే నా దగ్గర ఎంత ఆస్తి ఉంది, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, ఈ డబ్బు ఉన్నంత కాలం నాకు ఎటువంటి కష్టం, ఎటువంటి నష్టం జరగదు. నన్ను ఎవడు నేనే కింగ్, నేనే దేవుడిని. సో కాబట్టి నో నీడ్ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్, ఏ అవసరం లేదు నాకు. సో కాబట్టి నేను యేసుక్రీస్తు వెంబడింత అవసరం నాకు లేదురా బాబు అని ఒక్కసారిగా వెనక్కి వచ్చేసి ఏదైతే ఆస్తి ఉందో, ఏదైతే నువ్వు ఆధారం అనుకుంటున్నావో ఆ ఆధారాన్ని మళ్ళా తిరిగి వచ్చేస్తావు. యేసుక్రీస్తుని వెంబడించాలి, నిత్య జీవం పొందుకోవాలి ఆస్తి ఒక్కసారికి వెళ్ళిపోయి ఏం చేస్తావంటే నీకు ఏదైతే ఆధారం ఉందనుకున్నావో ఆ ఆధారం దగ్గరికి వచ్చేసి ఏం చేస్తావంటే యేసుక్రీస్తు వెంబడించేసి ఈ ఆధారాన్ని పట్టుకుంటావు. నేను టొయోటా కంపెనీలో నేను సర్వీస్ మేనేజర్గా జాబ్ చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను మీతోటి. అదేంటంటే నువ్వు దేనిని ఆధారం చేసుకుని దేవుని యొక్క సేవ నిర్లక్ష్యం చేస్తున్నావో ఆ ఆధారాన్ని తొలగిస్తాను దేవుడు చెప్పాడు. అంతకుముందు నేను ప్రతిసారి ఏం చేశానంటే 7 o'clock 7 PM ప్రేయర్ అంటే 6:30 నేను చర్చిలో ఉండేవాడిని. ఎప్పుడైతే నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందో ఒకసారిగా ఈ 6:30 కాస్త 8:30 వెళ్ళిపోయి నేను ప్రేయర్కి అటెండ్ అవడం జరుగుతుంది. దేనికి మెసేజ్ కోసం అటెండ్ అవుతున్నా, మిగిలిన వాటి దేనికి అటెండ్ అవుతుంది. ఒక్కసారి చూశాడు దేవుడు ఏం చూశాడంటే ఇదిగో ఏదైతే నువ్వు ఆధారం చేసుకుని దేవుని యొక్క సేవ నిర్లక్ష్యం చేస్తున్నావో ఆ ఆధారం తొలగిస్తాను రా బాబా దేవుడు అతను మాట్లాడాడు. 3 times మాట్లాడాడు. దెబ్బకి మొత్తం వదిలేసి పూర్తిగా ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసాను. సో ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే యేసుక్రీస్తుని వెంబడించాలనుకున్న నీకు ఆధారం కేవలం యేసుక్రీస్తు మాత్రమే అవ్వాలి, ఇంకేది అవ్వకూడదు. ఒకవేళ ఏదైనా అయిందనుకో, ఈ శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, వెన్నుపోట్లు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఒకసారి ఏం చేస్తారంటే వెనక్కి తిరిగిపోయి ఈ లగ్జరియస్ లైఫ్ లోకి మళ్ళా తిరిగి వచ్చేస్తారు. అందుకే ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము నీ బైబిల్ రాయడం. మనకు ఆధారం ఏది ఉండకూడదు. మనం యేసుక్రీస్తు వెంబడిస్తున్న మనకు ఆధారం యేసుక్రీస్తు మాత్రమే అవ్వాలి. దానికి మించిన వేరే ఆధారం మనకు ఉండకూడదు. అది మెయిన్ పాయింట్. అందుకే యేసుక్రీస్తు చెప్పారు నీకైతే నిత్య జీవం పొందుకునే ఆశ ఉందిరా, అయితే ఇదిగో నీకు ఆధారం ఉందైతే ఉంచావా, నీ ప్రాపర్టీ, నీ ఆస్తి, నీ యొక్క లగ్జరీస్ లైఫ్ ఏదైతే ఉంచావా అది మొత్తం తీసేసి నన్ను వెంబడించు. ఇదిగో ఏదైతే తీసేసా చూసావా ఇక్కడ నువ్వు కోల్పోతావు, కానీ బట్ ఈ కోల్పోయింది నీకు పరలోక రాజ్యంలో నీకు దొరుకుతుంది. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నువ్వు నిత్య జీవం పొందుకుంటావు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతాడు. వీరికి ఇవన్నీ పట్ల ఒక్కసారి తిరిగి వెనక్కి వచ్చేసాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా సార్లు మనం చేసే తప్పులు ఏంటంటే ఆశ అయితే ఉంటది ఏమని సేవ చేయాలి, ఆశ అయితే ఉంటది ఏమని ప్రార్థన చేయాలి, ఆశ అయితే ఉంటది ఏమని సంఘాన్ని నడిపించాలి, ఆశ అయితే ఉంటది ఏమని గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. ఇఫ్ యు వాంట్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్ యు షుడ్ సాక్రిఫైస్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు గొప్ప గొప్ప వాడే అవ్వాలంటే గొప్ప గొప్ప త్యాగాలు చేయాల్సింది. లాస్ట్ అని చెప్పిన మాట నేను చెయ్యను, నా ఆస్తి నా దగ్గర ఉండాలి, నా ఆస్తి నాతోనే ఉండాలి, నేను అమ్మవేయను, నేను నిన్ను వెంబడిస్తాను, ఈ శ్రమలు వచ్చిన, నిందలు వచ్చిన, వెన్నుపోట్లు వచ్చిన, అవమానాలు వచ్చిన నా ఆస్తి దగ్గర నేను వస్తాను, కానీ మళ్ళీ నాకు నిత్య జీవం కావాలంటే అవాబోవ దొరకదు. మన పచ్చిగా మనం వారికి భాషలో మాట్లాడాలంటే అవాబోవ మనకు దొరకదు. యేసుక్రీస్తు వెంబడించిన శిష్యులు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు వెనక తిరిగి చూడాల. బికాజ్ ఆఫ్ ఎందుకంటే వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టారు. నథింగ్ దే హావ్, దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ వాట్ దే హావ్. మొత్తాన్ని వదిలిపెట్టారు. సమస్తాన్ని వదిలిపెట్టేసి యేసుక్రీస్తు మాత్రమే ఆధారం అనుకుని యేసుక్రీస్తుని వెంబడించారు. వాళ్ళకి శ్రమ రాలేదా, వాళ్ళకి కష్టాలు రాలేదా, వాళ్ళ నిందలు రాలేదా, అవమానాలు రాలేదా, వాళ్ళ సేవలు విసిగిపోలేదా, యేసుక్రీస్తు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదా, యేసుక్రీస్తు చెప్పే పనుల వల్ల వాళ్ళు ఎంత అలసిపోలేదా, అన్ని అలసిపోయారు. అక్కడ 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత అంతమంది కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు, మీరు
సముద్రం అవతలకి వెళ్ళిపోయినరా. అప్పుడు దాకా కష్టపడి పని చేస్తే రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఈయనేంద్ర బాబు వల్ల సముద్ర ప్రయాణం చేయమంటున్నారని శిష్యులు సునుక్కున్నారు. బట్ దే నెవర్ స్టాప్. వాళ్ళు ముందుకి వెళ్ళిపోయారు. రాత్రంతా అలసిపోయాడు పేతురు. రాత్రంతా అలసిపోయి చేపలు పడ్డానికి అలసిపోయి ఒక్క చేప దొరకలా. నిద్ర మానుకున్నాడు, సమయం కోల్పోయాడు, సమయం అంతా అర్థమైపోయింది, ఒక్క చేప దొరకలేదు. తన ఆశ అంతా గల్లంతలైపోయాయి. కానీ పొద్దున్న యేసుక్రీస్తు వచ్చేసి, ఇదిగో పేతురు, నేను చెప్పిన చోట వాళ్ళవి. ఎక్కడన్నా పేతురు రివర్స్ అయి మాట్లాడాడు యేసుక్రీస్తు వారికి? లేదు. తన కష్టం గురించి ఆలోచించి, తన యొక్క రాత్రంతా పడిన ప్రయాసం గురించి ఆలోచించి, ఏందయ్యా నీకేం తెలుసు మా బాధ, నీకేం తెలుసు, రాత్రంతా కష్టపడ, నిద్ర లేదు, ఒక్క చేప లేదు, నీకు తెలుసా మాకు తెలుసా, మేము జాలర్లము, మేము లెగిస్తే పొద్దున నుంచి సముద్రంలో ఉండేవాళ్ళు, ఎక్కడ చేపలు పడతావు, ఏ టైం చేపలు పడతాయో, నైట్ టైం మాత్రమే చేపలు పడతాయి, పగలపూట చేపలు పడవు అని యేసుక్రీస్తు ప్రభు వారితో ఆర్గ్యూ చేయలే. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడో అక్కడ ఆయన చేశాడు. విస్తారమైన దీవెన పొందాడు. ఎక్కడ వాళ్ళు సొనిగిపోతున్నా, ఇసిగిపోతున్నా, కలిసిపోతున్నారు సరే, బట్ యేసుక్రీస్తు మాటకి వాళ్ళు లోబడ్డారు కాబట్టి ప్రపంచాన్ని కదిలించిన గొప్ప శిష్యులుగా వాళ్ళు మారారు. ప్రియమైన దేవుని పెట్టారా, ఈ రోజున మనం ఈ ప్రాపర్టీ ప్లేస్ లో మనం చాలా పెట్టుకున్నాం. దేవుడు నిన్ను ఏదైతే వదిలేయమని చెప్పాడో అది వదిలేయటం నీకు మంచిది. దేవుడు నీకు ఏదైతే వదిలేయమని చెప్పాడో దాన్ని వదిలేయటం చాలా మంచిది. వదిలేయకపోతే అదే నీకు శాపంగా మారుతుంది, అదే నీకు గుదిబండగా మారిపోతుంది. ఒకవేళ నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తూ నువ్వు దేవుడి సేవలో ఉంటూ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావు, లేకపోతే నువ్వు దేవుడి సేవలో ఉంటూ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు, లేకపోతే నువ్వు దేవుడి సేవలో ఉంటూ నీకు రకరకాల యావిగేషన్స్ ఉన్నాయి, నీకు దేవుని యొక్క వర్షిప్ ఆరాధన బృందంలో నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ కూడా నీకు ఒక లవర్ ఉంది, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావేమో, లేకపోతే సంఘంలో ఒక పెద్ద బాధ్యత నిర్వర్తిస్తూ నీకు ఇన్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయేమో. బట్ దేవుడు ఏం చెబుతానంటే, వాటిని వదిలేసి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం దొరికింది. నిజంగా ఒకే ఒక మాట చెబుతుంది ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని చిత్తానుసారంగా జరిగించాలి, నీ యొక్క లైఫ్ దేవుని యొక్క చిత్తానుసారంలోకి వెళ్ళిపోవాలి, నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తానుసారం నీ యొక్క నెరవేర్చాలి అనుకున్నప్పుడు దేవుడు ఏది వదిలేయమంటే ఖచ్చితంగా వదిలేయాలి. వదిలేయలేనటువంటి మనసు ఉంటే దేవుని చిత్తం కోసం చూడొద్దు. దేవుని చిత్తం చేయాలని అనుకో, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలని యొక్క జీవితం అనుకుంటే దేవుడు దేన్ని వదిలేయమంటే దాన్ని వదిలేయడానికి సిద్ధపడు. దేవుని చిత్తం చేయాలి, బట్ దేవుడు వదిలేయమన్న వాటిని వదిలేయను అనుకుంటే దేవుడి చిత్తం యొక్క జీవితంలో జరగాలని అనుకోవద్దు. జరగదు 100% చెబుతున్నా, జరగదు. అనుభవపూర్వకంగా చెబుతున్నా, జరగదు. నువ్వు ఏ వాక్య భాగంలో చూపించినా జరగదు. దేవుడు వదిలేయమన్న వాటిని వదిలేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, బట్ నాకు నిత్య జీవం కావాలి, నాకు ఫలితం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నేను మంచి పొజిషన్ లో ఉండాలి, నాకు అభిషేకం కావాలి, నాకు కృపావరాలు కావాలి, నాకు దయ్యాల మీద అధికారం కావాలి, స్వస్థవరాలు కావాలి, నాకు ప్రవచన వరాలు కావాలి, నాకు ఆత్మఫలాలు అన్నీ కావాలంటే దొరకవు. ఆయన నీతి న్యాయమునకు ఆధారమైన దేవుడు ఎలా పడితే అలా ఉంటే దేవుడు మనకి ఇవ్వడు. నువ్వు నిజంగా దేవుని యొక్క చిత్తం కోసం, నువ్వు నిజంగా దేవుని చిత్తానుసారమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నీ ఇష్టాలు పక్కన పెట్టేస్తే. వివాహ జీవితంలో మనం రెగ్యులర్ గా మన గ్రూప్ లో వివాహం కోసం ప్రార్థన చేస్తారు కదా, దానికోసం ఒకే ఒక మాట చెప్తా. నువ్వు నిజంగా దేవుని చిత్తానుసారమైన వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎవడినన్నా పట్టించుకోవద్దు. నిజంగా దేవుని యొక్క చిత్తానుసారమైన వ్యక్తి నా యొక్క జీవితంలోకి రావాలని నువ్వు అనుకున్నప్పుడు నీ సొంత ఆలోచనలు, నీ యొక్క సొంత నిర్ణయాలు, నీ యొక్క సొంత ఆశలు మొత్తం చంపేసి నిజంగా దేవుని యొక్క చిత్తానుసారమైన వ్యక్తి కోసం చూస్తున్నప్పుడు దేవుడు నీకు ద బెస్ట్ ఇస్తాడు. అలాంటప్పుడు ఎందుకు నీకు సొంత ఆలోచన? నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మాయి, మనకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయింది. మ్యారేజ్ అయిన 1 వీక్ డైవర్స్ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య
పడక బావమరదల్లే మ్యారేజ్ అయిపోయింది, 1 వీకే డైవర్స్ తీసేసుకున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం 6 years 7 years తర్వాత నేను LLB చేసేటప్పుడు నా క్లాస్మేట్ అమ్మాయి. సో ఆ అమ్మాయి మాట్లాడుతూ అంటే, జేకే నేను దేవుని చిత్తానుసారమైన వ్యక్తి నా యొక్క జీవితంలో రావాలని ఆశపడుతున్నాను అని నాతో మాట్లాడినప్పుడు నేను అన్న ఒకటే మాట, ఓకే వై నాట్, విల్ ప్రే ఫర్ దట్ అని ప్రార్థన చేద్దామని అన్నప్పుడు ఏం చేశానంటే, సంబంధాలు వస్తున్నాయి, ఒక సంబంధం వస్తుంది, 2 సంబంధాలు వస్తాయి, 3 సంబంధాలు వస్తాయి. ఆ అమ్మాయి ఏం చెబుతుందని చెప్పిన, అబ్బాయి నల్లగా ఉన్నాడు, అబ్బాయి హైట్ గా లేదు, నాకంటే తక్కువగా ఉన్నాడు, అబ్బాయికి ఉద్యోగం లేదు, అబ్బాయికి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎన్ని సాకులు చెబుతూ ఉంది. నేను ఒక పాయింట్, సూటిగా ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని చిత్తానుసారమైన వ్యక్తి నీ యొక్క జీవితంలోకి రావాల్సి వస్తున్నావా, లేకపోతే నీ ఇష్టాలకు తగ్గట్టుగా అటువంటి వ్యక్తి నీ యొక్క జీవితంలోకి రావాలని ఆశపడుతున్నావు అంటే, అదేం చేసి అలా మాట్లాడావు అంటే, కోరుకోవడం తప్ప, అలా ఉండాలనుకోవడం తప్ప, ఎలా ఉండడం తప్పు కాదు. బట్ నువ్వు దేవుడి చిత్తానుసారం కోసం చూస్తున్న వ్యక్తి అయితే, దేవుడు నీ యొక్క జీవితంలోనికి ఎటువంటి వ్యక్తిని పంపించినా దాన్ని అంగీకరించేటువంటి మనస్సు నీకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హృదయం నీకు ఉండాలి. ఆ మనసు, ఆ హృదయం నీకు లేకపోతే నువ్వు దేవుడి చిత్తానం కోసం ఎదురు చూసినా నీ యొక్క జీవితం దేవుడి చిత్తం జరగదు. నీకెంత ఆశ ఉంటేమి, నీకెంత కోరుకుంటేమి, నీకెంత సమర్పణ ఉంటేమి, నీకెంత పట్టుదల ఉంటేమి, దేవుడి చిత్తానుసారము ఇది దేవుడు చెప్పి, మా బిడ్డ ఇది నా చిత్తం, నీ జీవితం నా చిత్తం అని దేవుడు చెప్పినప్పుడు, ఎస్ లార్డ్, వాట్ ఎవర్ నువ్వు ఏదైతే ఇచ్చావో దాన్ని నేను మనసా వాచ అంగీకరిస్తాను అని ఎవరైతే లోబడతారో వాళ్ళ యొక్క జీవితంలో మాత్రమే దేవుడి చిత్తము జరుగుతుంది. ఎవరు పడితే వాళ్ళు ప్రభువా ప్రభువా అని ప్రార్థించి ప్రతి వాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు కాదంట. ఎవరైతే పరలోక రాజ్యమందు నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క కుమారులు అనబడుదురు. నువ్వు ప్రభువా 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 ప్రభు అని ఎన్నసేపు ప్రార్థన చేసినా అవ్వవు, ఎప్పటికవ్వవు. సో నా యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే, ఏది ఉంది వదిలేయాల్సిందే. ఆశ ఉంది కానీ వదిలేయడానికి మనసు రావట్లేదు. ఆశ ఉంది నిత్య జీవం పొందుకోవాలని, కానీ వదిలేయడానికి హృదయం రావటంలా. ఇది మొత్తం వదిలేసేసి యేసుక్రీస్తు వెంబడిస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని పోట్లు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మళ్ళీ తిరిగి వెనక్కి రావడానికి ఇతనికి ఆధారం ఏమీ లేదు. ఆధారం యేసుక్రీస్తు మాత్రమే ఉంటాడు. సో కాబట్టి యేసుక్రీస్తులో మాత్రమే ఆ వ్యక్తి నిలబడగలడు. ఎందుకంటే వేరే ఆధారం ఏమీ లేదు. యేసుక్రీస్తు మాత్రమే ఆధారంగా ఉన్నాడు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని పోట్లు తగిలినా యేసుక్రీస్తు ఉంటాడు, ఎన్ని అవమానాలు వచ్చినా యేసుక్రీస్తు ఉంటాడు. బికాజ్ ఆఫ్ యేసుక్రీస్తు మాత్రమే ఆ వ్యక్తికి ఆధారంగా ఉన్నాడు. దెన్ డెఫినెట్లీ he will receive the eternal life. నిత్య జీవం పొందుకుంటాం. మేము ఎన్నో పెట్టలేదు వేరు ఎక్కడ ఉన్నాం, ఏమి వదిలేసుకోవాలి నీకు బాగా తెలుసు సిస్టర్, బ్రదర్. నీకు బాగా తెలుసు నీ యొక్క జీవితంలో దేవుని చిత్తానుసారం అనేది ఏది ఉందో, దేవుని చిత్తానుసారం కానిది ఏదో నీకు బాగా తెలుసు. అనేక సార్లు ప్రభు ప్రేరేపించుంటాడు నీకు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ గా ఇది మంచిది కాదు. అయినా సరే దాన్ని వదిలేసుకోవడానికి మనము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు మన యొక్క జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదుగుదల కనబట్టలేదంటే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. వదిలేయాల్సింది వదిలేయట్లా. ఈరోజు ఆరాధన చేసే వాళ్ళు ఎలా ఆరాధన చేస్తున్నారు? ఆరాధన చేసే వాళ్ళు ముందు కాంగ్రిగేషన్ మొత్తం దేవుడికి అది అట్రాక్ట్ అవుతుంది, ఈ వర్షిప్ బృందానికి అట్రాక్ట్ అవుతున్నారు. అబ్బాబ్బా అన్న ఎలా పాడుతున్నాడు, అబ్బా అక్క ఎలా పాడుతుంది, అక్క పాట పాడుతుంటే ఎంత గొంతు ఎలాగా శృంగార మెలకు తిప్పి పాడుతుంది, అప్పటి నుండి ఆ లయ, రాగము, ఆ హై పిచ్, ఆ లో పిచ్ ఎంత బాగా పాడుతుంది అక్క. ఎవరికి దాసులు అవుతున్నావు నువ్వు? ఎవరిని, సంఘాన్ని ఎవరికి దాసులు? నీకు దాసులుగా చేస్తున్నావా, దేవుడికి దాసులుగా చేస్తున్నావా?
ఇది గిటార్ పెట్టుకుని ఎవరికి 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 ఎవరి దగ్గర నువ్వు మెప్పు పొందాలని నువ్వు అట్లా ప్లే చేస్తున్నావు. వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ యాటిట్యూడ్, వే ఆఫ్ బిహేవియర్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వీఆర్ ద రిప్రజెంట్ ఆఫ్ గాడ్, వీఆర్ ద అంబాసిడర్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క రిప్రజెంట్ ప్రతినిధిగా ఉన్నప్పుడు మనకి వే ఆఫ్ యాటిట్యూడ్, మనకి వే ఆఫ్ టాకింగ్, మన వే ఆఫ్ వాచింగ్ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. మనం లేదు ఈ రోజుల్లో అంత వెస్టర్నైజేషన్ అయిపోయింది కదా, అంత వెస్టర్నైజేషన్ అయిపోయింది. ఫ్యాషన్ వెస్టర్నైజేషన్ అయిపోయింది. ఏమి వదిలేసుకోవాలో దాన్ని వదిలేయకపోతే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించలేవు. నీ యొక్క జీవితంలో దేవుని చిత్తము జరగదు. నా యొక్క జీవితం చాలా వదిలేసుకున్నా దేవుడి కోసం. నేను బైబిల్ ట్రైనింగ్కి వచ్చానంటే ఎన్నో వదిలేసుకుని వచ్చి ఇక్కడ నేను ఆ మినిస్ట్రీ వదిలేశాను, దూరం పెట్టేశాను. నా ఫ్యామిలీ వదిలేసుకున్నాను, నాకున్న రిలేషన్షిప్ అని వదిలేసేసుకున్నాను, అన్నీ వదిలేసేసుకొని ఒంటరిగా అనాథగా బైబిల్ కాలేజీలో ఉంటున్నాను. ఇక నాకు బాగోపోయిన ఒక్కరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావు జీకే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. తిన్నావా లేదా, ఎలా ఉన్నావు లేదా అని కనీసం ఒక్కరు కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. బికాజ్ ఆఫ్ నేను బాధపడలేదు, ఎందుకంటే నేను దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి వచ్చాను. సో నన్ను ఎవరు పట్టించుకోకపోయినా గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. దట్స్ మై కాన్ఫిడెంట్, దట్స్ మై ఫెయిత్. ఒకరోజు ఎట్లా బాధపడుతుంటే నాతో మాట్లాడానంటే ఒక్క మాట చెప్పి ముగిస్తా. అదేంటంటే, అదే నీ చుట్టుపక్కల ఉన్న ప్రేమల్ని, నేను చాలా మందిని చుట్టుపక్కల అనేక మందిని నిన్ను ప్రేమించేవాడిని, నా యొక్క ప్రేమ చూపేవాడిని నీకు పెట్టాను. కానీ నువ్వు ఎక్కడ ఉన్న నీ వాళ్ళ గురించి ఆలోచిస్తావేంటి? నీ చుట్టుపక్కల అనేక మంది దేవుని యొక్క ప్రేమ చూపిస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రేమను పొందుకు అని చెప్పి. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఐ నెవర్ బాదర్ అబౌట్ దట్, ఐ నెవర్ థింక్ అబౌట్ దట్. వాళ్ళ గురించి ఆలోచించిన. ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ప్రేమేందని బిడ్డరా, వదిలేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. వదిలేసుకోవడం, ఒకవేళ నువ్వు వదిలేసుకుంటున్నది నీకు చాలా శ్రేష్టమైనది అవ్వచ్చు, బట్ నువ్వు దాన్ని నీకు శ్రేష్టమైన దాన్ని వదిలేసుకుంటే దేవుడు దానికి మించిన రెట్టింపు ఆశీర్వదిస్తాడు. అబ్రాహాము తనకు లేకగా ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని వదిలేదానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? దేవుడు అడిగాడండి. ఏంటి దేవుడా, నువ్వే కదా నాకు ఇచ్చింది, నువ్వే వాగ్దానం చేసావు కదా, 25 years తర్వాత నువ్వు వాగ్దానం నెరవేర్చావు కదా, మళ్ళీ నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, ఏం నాకు మాట్లాడుతున్నావు, మళ్ళీ అదే వ్యక్తిని నువ్వు బలీమని చెబుతున్నావు దేవుడా అని అబ్రహాము రివర్స్ అవలా. తనకు ఒక్కగాను కుమారుడిని బలివ్వడానికి వెనుకాడు చేశాడు, ఇదే సిద్ధపడ్డాడు. సో దెన్ దేవుడు రియలైజ్ ఏదంటే, ఎస్, అబ్రహాము ఎంత దీవించినా, అబ్రహాము ఎంత బ్లెస్ చేసినా, అతనికి ఎంత దీవులు ఇచ్చినా అతనికి నేను మాత్రమే ఆధారంగా ఉన్నాను. తన కొడుకు ఆధారం కాలేదు, తనకున్న ఆస్తి ఆధారం, తనకున్న పేరు పెట్టాలి, తన యొక్క ఆశీర్వాదం ఎదుగల ఆధారంగా లేదు, తనకు నేను మాత్రమే ఆధారంగా ఉన్నానని దేవుడు అబ్రహాము దేవుడు నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడింది. మీరు దేవుని పెట్టారా? మన యొక్క జీవితంలో మనకు బాగా తెలుసు అదేమిటంటే, దేని వదిలేసుకోవాలి మనకు బాగా తెలుసు. ముఖ్యంగా నీకు వ్యక్తిగతంగా బాగా తెలుసు బ్రదర్, నీకు వ్యక్తిగతంగా బాగా తెలుసు సిస్టర్. నీ యొక్క జీవితంలో ఏది వదిలేసుకోవాలో నీకు బాగా తెలుసు. నీకన్నా, నాకన్నా, గ్రూప్ అందరికన్నా నీకు పర్సనల్ గా చాలా బాగా తెలుసు ఏది వదిలేసుకుంటే నేను దీవించబడతాను, ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను అనేది నీకు బాగా తెలుసు. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్, యూ హ్యావ్ టు రియలైజ్ అబౌట్ దట్. మనము ఆశపడే వారికి మాత్రమే కాకుండా ఆశపడిన దాన్ని స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలని యేసుక్రీస్తు వారి యొక్క రాత్రికాలంలో మనల్ని కోరుతున్నారు. దీని యొక్క వాక్యాన్ని దీవించిన గాక. థ్యాంక్ యూ జేకే. వాక్యం నిమిత్తం ఎవరైనా ప్రేరేపింపబడిన వాళ్ళు ప్రార్థన చేయండి.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడ మహోన్నతుడా మా దేవ మా తండ్రి అయా మాతోనైనా తండ్రి బహుసూటిగా స్పష్టంగా దేవా యేసయ్య మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి యేసయ్య ఈ రాత్రికాల సమయంలో నిజమే దేవా యేసయ్య అయా ఇదిగోనైనా తండ్రి మీరు మమ్మల్ని వాడుకోవాలంటే దేవా యేసయ్య అయా ఇదిగోనైనా అదే విధంగా దేవా యేసయ్య మేము నిత్య జీవం పొందుకోవాలంటేనైనా మరి ఏదైతే మాకు ఆధారంగా ఉందో ఏదైతే మాకునైనా తండ్రి అయా మేము ఒక ఏదైతే కలిగి ఉండి నాకు ఇది ఉంది నేను ఎలా అయినా జీవించగలను అని తండ్రి ఏ విషయాన్ని బట్టి అయితేనైనా తండ్రి మేము అతిశయిస్తున్నాము మొదటిగా దాన్ని విడిచిపెట్టాలి దేవా యేసయ్య మీరు ఇచ్చిన ఆజ్ఞలు ఫాలో అవుతున్న నిజమే యేసయ్య మేమందరము క్రిస్టియన్స్ చిన్ననాటి నుండి దేవా యేసయ్య మేమందరము కూడా నేను తండ్రి మీరు ఇచ్చిన ఆజ్ఞలు ఫాలో అవుతున్న వాళ్ళమే కానీ దేవా యేసయ్య అయా ఇంకా దేవా యేసయ్య మా అందరిలోనైనా ఏదో ఒకటి ఉంది దేవా యేసయ్య దాన్ని మేము విడిచిపెట్టలేకపోతున్నామయ్యా అందుని బట్టే దేవా యేసయ్య ఇంకా మీకు మేము దూరంగా ఉన్నామని అయ్యా అందుకే ఇంకా మేము దేవా యేసయ్య అయా వాడబడలేకపోతున్నామని బహు స్పష్టంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా యేసయ్య అయా ఇదిగోనైనా తండ్రి ఈ లోకంలో దేవా యేసయ్య మేము ఎదుటకు మీరు మాకు జాబ్స్ అంటూ ఇంకా కొంతమందికి బిజినెస్ అంటూ అయ్యా కొన్ని ఆస్తి అంటూనైనా కొంతమందికి ఆస్తి అవ్వచ్చు కొంతమందికి ఇంకేవో అవ్వచ్చు నైనా తండ్రి వాటిని బట్టి దేవా యేసయ్య మీ సన్నిధానానికి దూరంగా ఉన్న